ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ప్రతి ఉదయము దేవుని యొక్క శక్తిని కలుగ చేస్తూ ఉన్నది ఆయన వాక్కు ద్వారా. అవును, మన దినచర్యను సంతోషంతో ప్రారంభించాలని, దుఃఖముతోనో భయముతోనో విచారముతోనో కాక సంతోషముతో మన దినచర్యను ప్రారంభించలాగున తన వాక్కుతో ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, కనుక ఆయన యందు భయభక్తులు కలిగిన వారై ఆయన వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేస్తారు, సోమరులు వెట్టి పనులు చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు వెట్టి పనులు చేయడానికి పిలువబడలేదు, కానీ ఏలుబడి చేయడానికి ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అవును, ఆనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆదిలో ఆయన సర్వ సృష్టిని ఆయన ఎంతో శ్రద్ధతో చేసిన దేవుడుగా ఉన్నాడు. 6 దినములు ఎంతో క్రమబద్ధముగా సృష్టిని ఆయన కలుగు చేసిన దేవుడుగా ఉన్నాడు. అవును, ఒకదాని తర్వాత ఒకటి చక్కగా క్రమముగా అమర్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, శ్రద్ధగా పని చేసేవారు ఆ విధంగానే ఉంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, క్రమముగా ఉన్నవారిని, శ్రద్ధగా పనిచేసేవారిని, శ్రద్ధగా ఆయనను వెదికేవారిని ఆయన మరి ఎన్నుకుంటాడు. ఆయన వారికి సమీపముగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, నన్ను శ్రద్ధగా వెతుకు వారికి నేను దొరుకుతాను, వారు నన్ను కనుగొంటారు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము ప్రభు అంటూ ఉన్నాడు, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేస్తారు అని. అవును, ఆయన ఈ భూమి మీద మనకెన్నో బాధ్యతలు ఇచ్చాడు. కనుక వాటిని మనము శ్రద్ధతో నిర్వర్తించినప్పుడు ప్రభు మనలను ఉన్నతమైన అనుభవంలో నిలబెడతాడు. ప్రియ దేవుని బిడ్డ, అవును, నీకు కలిగిన కుటుంబమే నీకు ఒక బాధ్యతగా ఆయన ఇచ్చి ఉన్నాడు. నిన్ను నమ్మి నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలను, అవును ప్రియ దేవుని బిడ్డ, నీకు ఒక మంచి ఉద్యోగమును, నీకు ఒక మంచి వ్యాపారమును, నీకు కలిగిన సమస్తమును కూడా ఆయన ద్వారానే కలిగినవి. ఆయన లేకుండా ఏది కలుగలేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది వాటి విషయంలో అశ్రద్ధ కలిగిన వారుగా ఉంటారు, నిర్లక్ష్యతను వహిస్తూ ఉంటారు. వారి కుటుంబ బాధ్యతల విషయంలోనేమి, వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఎంతో నిర్లక్ష్యత మరి ఆ అనుభవాన్ని కనపరుస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకని కింద ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు పై అధికారుల విషయంలో అవును భయముతో, అవును మన దేవుడు చూస్తూ ఉన్నాడు అని శ్రద్ధ కలిగి పనిచేసేవారుగా ఉండాలి. ఆయన నిత్యము తన బిడ్డలను పరిశీలన చేసే దేవుడు. యోసేపు యొక్క జీవితము ఎక్కడ ఉన్నా శ్రద్ధ కలిగి పనిచేసిన అనుభవం. పోతీఫరు ఇంట ఉన్నప్పుడేమి, చెరసాలలో ఉన్నప్పుడేమి, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, తనకెన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, తన అంతరంగములో ఎంతో మనోదుఖము, తన తండ్రికి దూరమయ్యాడు, తన కుటుంబానికి దూరమయ్యాడు, ఎన్నో వేదనలు బాధలు అతనిని మరి ఎంతగానో నలిగిపోయేలా చేస్తూ ఉన్నప్పటికీ కూడా తన పని విషయంలో శ్రద్ధ వహించిన వాడుగా ఉన్నాడు. ఎంతోమంది అంటారు, మరి పని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటే, నా మనసు బాగోలేదు అని అంటూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అది మంచి మాట కాదు. దేవుని దృష్టిలో శ్రద్ధ కలిగి పనిచేసేవారు ఏలుబడి చేస్తారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన నీకు ఏ బాధ్యత ఇచ్చినప్పటికీ కూడా నీ బిడ్డలను సరి అయిన విధానములో పెంచే బాధ్యత, నీ కుటుంబమును, నీ భార్యను, నీ భర్తను, నీకు కలిగిన సమస్తమును కూడా శ్రద్ధతో వారిని చూసుకునే అనుభవములో, అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏలుబడి చేస్తావని ప్రభు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మరి నిర్గమాకాండంలో ఉంటుంది, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. అవును, ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ఐగుప్తు స్త్రీలు మరి వారు చురుకుగా లేకుండా సోమరులుగా ఉన్నారేమో, అలక్ష్యంగా ఉన్నారేమో. అందుకే దేవుని గ్రంథములో హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారని ఆ మంత్రసానులు, అవును, వారు కానుపు పీటల మీద మరి ఆ ఫరో నియమించిన ఆ చట్టము, ఆ ఆజ్ఞ ప్రకారముగా
వారు వెళ్ళి మగపిల్లవాడు పుడితే మరి అతనిని హతమార్చండి అని ఆజ్ఞాపించినప్పుడు మంత్రసానులు వెళ్ళే లోపు వారు కని, అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఎంతగానో వారు ఆరోగ్యంతో ఉన్నట్లు వారు కనుగొన్నారు. ఎంతో చురుకుదనముతో వారి యొక్క అనుభవం ఉన్నది. శ్రద్ధ కలిగిన వారు ఏలుబడి చేస్తారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము యోసేపు జీవితంలో ఎక్కడ ఉన్నప్పటికీ తనకు అప్పగించిన పని విషయంలో శ్రద్ధ వహించిన వాడు గనుక, నమ్మకంగా ఉన్నవాడు గనుక, నా పైన యజమానులు చూడట్లేదు గనుక నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అని ఎన్నడూ కూడా మరి శ్రద్ధను కలిగి ఉన్నాడే కానీ అశ్రద్ధ వహించిన వాడు కాదు కనుక ప్రియ దేవుని బిడలారా, ఏలుబడి చేసేవాడుగా దీవించబడినాడు. అవును, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేస్తారు. ఈ ఉదయకాలము నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన నీకిచ్చిన బాధ్యతను నువ్వు చక్కగా నిర్వర్తిస్తూ, నీకిచ్చిన బాధ్యతలో నీవు ఏ లోపము లేకుండా పనిచేసినప్పుడు ఏలుబడి చేసే అనుభవాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. ఒక రోజున ఖచ్చితంగా ఆయన నీవు శ్రద్ధ కలిగి నీ కుటుంబాన్ని క్రమబద్ధములో నడుపుకుంటున్న విధానాన్ని బట్టి, నీవు శ్రద్ధ కలిగి నీ పరిచర్యను, నీవు శ్రద్ధ కలిగి నీ ఉద్యోగాన్ని, అవును ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన క్రమాన్ని కోరుకునే దేవుడు ఆయన. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఆయన పరిశీలన చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుని యొక్క భయము, దేవుని యొక్క దృష్టిలో మనము మరి ఉంటూ మన యొక్క పనులను, ప్రభు మనకిచ్చిన బాధ్యతలను మన ప్రభు ఎంతో శ్రద్ధ వహించి తన సృష్టి, ఈ లోక సృష్టి అంతటిని, అలాగే మానవుని సృజించుటలో కూడా చక్కగా ఆయన శ్రద్ధ వహించి ఆయన తన స్వరూపములో మానవులను తన పోలికగా చక్కగా నిర్మించుకున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా క్రమమైన విధానంలో జీవించేవారంటే ప్రభుకిష్టం. అట్టి వారిని ఆయన ఏలుబడి చేసేవారుగా, ఉన్నత అధికారములో నిలబెట్టే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఈ ఉదయకాలము నీకున్న పని చిన్నదైనా పెద్దదైనా, ఆయన నీకిచ్చిన బాధ్యత చిన్నదైనా పెద్దదైనా, బాధ్యత కలిగి శ్రద్ధ కలిగి నీవు పని చేసినప్పుడు ఏలుబడి చేస్తావు. ఒక దినాన ఆయన నిన్ను రాజుల ఎదుట నిలబెడతాడు, అధికారుల ఎదుట నిలబెడతాడు. ఉన్నతంగా ఆయన నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. సోమరులు వెట్టి పనులు చేసే అనుభవంలో ఉంటారు. అవును ప్రియ దేవుని బిడలారా, సోమరితనము దారిద్రతకు మరి ఆశీర్వాదము లేని అనుభవానికి గుర్తుగా ఉన్నది కనుక మరి అటువంటి అనుభవంలో ఒకవేళ మన జీవితాలు ఉన్న ఎడల దేవుని వాక్యపు వెలుగులో సరిదిద్దుకొని, అవును చురుకుదనము కలిగి, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, అవును శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారు అని దేవుని వాక్యము తెలియజేసిన రీతిగా నీవు ఏలుబడి చేయాలనుకుంటున్నావా? నీ కుటుంబంలో, లేక నీవున్న స్థలములో, నీవున్న కాలేజీలో, నీవున్న ఉద్యోగ స్థలములో, ఎక్కడైనా కూడా నీవు ఉన్నత స్థానములో ఉండాలి అని ఒకవేళ ఆశించినట్లయితే నీకిచ్చిన పనిని శ్రద్ధగా చెయ్యి. కొద్దిగలో నమ్మకంగా ఉన్నవాడు మరి ఎంతో గొప్పవాటి మీద ఏలుబడి చేసే అనుభవాన్ని ప్రభు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, యోసేపు కొద్దిగలో నమ్మకంగా ఉన్నాడు. ఫరో మరి ఆ ఐగుప్తు దేశం అంతటికీ కూడా గొప్ప అధికారిగా, ఏలుబడి చేసే అధికారిగా ప్రభు నిలబెట్టాడు. కనుక నీకిచ్చిన బాధ్యతను నీవు ఏ లోపము లేకుండా నీవు నిర్వహించు. ఒక దినాన నిన్ను కూడా ఆయన ఏలుబడి చేసే అనుభవంలో నిలబెడతాడు. ఇట్టి మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తాడు, సోమరి వెట్టి పనులు చేస్తాడు. అవును ప్రభువా తండ్రి నాయన, ఎంతో మంది వేకునే లేస్తారు, చాలా రాత్రి తర్వాత పండుకుంటారు, అయినా వారి కష్టార్జితము వ్యర్థమే అని నీ వాక్యం చెప్తూ ఉంది. అవును ప్రభువా, వెట్టి పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి జీవితాలలో సోమరితనము, నిర్లక్ష్యత, అలక్ష్యత. అవునయ్యా, శ్రద్ధ కలిగిన వారిని, హెబ్రీ స్త్రీలు చురుకైన వారని వాక్యం చెప్తోంది. చురుకుగా పని చేసేవారిని, శ్రద్ధ కలిగిన వారిని, అవును నాయన, ఏలుబడి చేస్తారు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నాయన, నీవు సృష్టి ఆరంభము, సృష్టి అంతటి కూడా సృజించిన యొక్క అనుభవంలో ఎంతో శ్రద్ధ కలిగి చక్కగా అమర్చిన దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆకాశముని, భూమిని, సర్వ సృష్టిని, అవును ప్రభువా, మానవుని కూడా ఎంతో చక్కగా నిర్మించిన దేవుడవు ప్రభువా. తండ్రి, ప్రతి వానికి వాని వంతుల చొప్పున, వారికి ఇచ్చిన బాధ్యత చొప్పున వారు శ్రద్ధగా పని చేసినప్పుడు, అవును ప్రభువా, వారు ఏలుబడి చేసే అనుభవంలో ఉంటారని
నీ వాక్యం సెలవిస్తా ఉంది. దయగలిగిన తండ్రి నీకు వందనాలు, కృపగలిగిన తండ్రి నీకు వందనాలు. ఏలుబడి చేసే అనుభవంలో ఉండాలి అంటే వారు ప్రస్తుతం ఉన్న అనుభవంలో శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. కొంచెములో అయినా శ్రద్ధ కలిగి, కొంచెంలోనైనా నమ్మకం కలిగి, బాధ్యత కలిగి వారు పనిచేసినప్పుడు ఒక దినాన వారు ఏలుబడి చేస్తారు. యోసేపు జీవితాన్ని మాకు మాదిరిగా చూపించిన దేవుడవు. అవును ప్రభువా, తండ్రి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఇటువంటి అనుభవంలో నీ బిడ్డలందరూ ఉండాలని నీవు కోరుకుంటూ ఉన్నావు. వెట్టి పనులు చేసేవారుగా ఉండటం నీ చిత్తము కాదు, కానీ నీవిచ్చిన బాధ్యతను శ్రద్ధతో పనిచేసేవారుగా ఉండాలనే నీ యొక్క ఉద్దేశం నీ బిడ్డల పట్ల. ఈ ఉదయ కాలము నీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరూ సరిచేయబడి, లోబడి, శ్రద్ధగా పనిచేసే అనుభవంలో ప్రతి విషయంలో కూడా నీ బిడ్డలను దీవించమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నింపమని ప్రభువా, నీ యొక్క సంరక్షణకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.